అన్నా గెలిచాము, అన్ని ప్రోగ్రాంలు బాగానే అరేంజ్ చేసావు, కానీ మన అసలైన ప్రోగ్రామ్ ఎక్కడ? నేను కూడా తాగి చాలా రోజులు అయిందిరా, వెళ్ళి అరేంజ్ చేయండి. రండి. అన్నా మీరేంటి మాలాంటి వాళ్ళతో ఉండడం ఏంటన్నా? గంట 20 నిమిషాలు నుంచి దొబ్బించుకున్నాను, ఇంకో 10 నిమిషాలకి ఏమవద్దులే. కానీ అయినా ఊర్లో ఇంతమంది ఉండగా మా ఇద్దరినే అనుచరులుగా ఎందుకు పెట్టుకున్నావన్నా? అంటే మిగిలిన వాళ్ళు కూడా నన్ను ఏదో అనుకోకుండా మంచోడు అనుకోవాలి కదా. ఓహో, అది సరే గాని ఊళ్ళో ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర మానేసి నా దగ్గర ఎందుకు ఉన్నారా మీరు? మమ్మల్ని కూడా మంచోళ్ళు అనుకోవాలి కదా. మామూలుగా ఇలా ఎందుకు కొడతారనేది? 4 పెగిలితే అయితే మనం పడుకుంటాం, అంతమంది ఉంది దాన్ని పడుకుంది లేకపోతే మనం. ఓహో అదే రెడీ రెడీ అన్నా. ఎలా మరి మనతో పాటు ఆ సిగరెట్ ఏదైనా వేస్తే బాగుంటదిగా. సీరియల్ అయితే బాగుంటుందా? ఇంకో వేసా. సరే ఇది నువ్వు తాగు, నేను ఏదో తాగు. ఏదో గ్లాస్ పాడు చేసాడు కానీ ఫ్రెష్ గా గ్లాస్ పెట్టండి రా. ఫ్రెష్ గా పెట్టుకున్నా. ఈ గ్లాసులుగా అదే మొత్తం గ్లాసులు మీకే. అవి కాదురా, పోసి తల ఒకటి. అన్నా ఇంత మందు పోసారు, మంచి మందు, ఆవకాయ పద్దిస్తే నాకేస్తా అన్న. ఇప్పుడు దాకా నాకు ఇచ్చింది సార్, మీరు కదా చెప్పాలి, ఆడికి ఇచ్చారా? సర్లే అమ్మా, తప్పు కింద చికెన్ లో అవేం వద్దన్నా, ఒక ఆవకాయ బద్దిస్తే నాకు ఇచ్చేస్తా. బద్ద నాకే, ఇంత పెద్ద ప్రోగ్రామే నాకు ఇచ్చినవాడు, దానికే ఉంది నాకు. అది ఆవకాయ బద్ద అంతే, మీరు నాకు ఇచ్చింది అంత పోలిస్తే మాదే ఉందలే కానీ. లక్ష్మి ఏంట్రా పొద్దున్న నీతో మాడుతుంది? అది ఉప్పునే సినిమాలో హీరోలా ఉంటుందన్న. కరెక్ట్గా చెప్పింది కదరా. ఇంకోటి ముసలోడు అవ్వంది. ముసలోడు అవ్వవు కదా, తాగి తాగి ఇప్పుడే పోతావు కదా. సరేనా, మీరు తాగండి రా. చూద్దా చెప్పా కదా, తాగితే 10 నిమిషాలు చెప్తానని. కొన్ని దారా. నేను తాగితే పచ్చి అబద్ధాలన్నా. అన్న నేను తాగితే పండపద్దలాడతానన్నా. సార్ ఇవన్నీ ఈటీవీ లైఫ్ లో వేయించండి సార్, ఈటీవీ లైఫ్ లో వేయించండి సార్. వీడు తాగితే నిజాలు చెప్తాడు, నువ్వు తాగితే అబద్ధాలు చెప్తావు. సరే 2 బ్యాలెన్స్ అయిపోతాయి, తాగండి. వీడేంట్రా పోసినోడు కూడా తెలియకుండా తాగేస్తున్నాడు. అన్న అసలు వేస్ట్ అన్న, అసలు సర్పంచ్ నువ్వు కరెక్ట్ కాదు. అసలు బాగా జరుగుతున్న ఈవెంట్ ని బతికించింది నువ్వే అన్న. ఓకే, వీడు నిజాలు చెప్తున్నాడు, వీడు అబద్ధాలు చెప్తున్నాడు. చెప్పరా. వదిన ఎలా చేసుకున్నావు అన్న? అసలు మీ ఇద్దరు ఇటు చూడు ఏం బాగుంటుంది అన్న. అసలు దాని మొగానికి నేనే ఎక్కువ. గొట్టం గారి తర్వాత మళ్ళీ నాకు గౌరవం ఇవ్వాలనిపించింది నీకే అన్న. అవును రే, ఎక్కడ గొట్టంగా ఏడు మందు పట్టి పిల్లలేదా? లేదు అంత కాస్ట్లీ మంది నాటు సార్ అన్న. అన్నా వదిన, మీరు మందు తాగుతున్నారా? అప్పుడే అనుకున్నా ఈ ఎదవలతో తిరిగితే మీరు చెడిపోతున్నారండి. ఈ ఎదవలు కాకపోతే ఊర్లో ఇంకెదవలు లేరా? నువ్వు కాకపోతే అన్నకి ఇంకెవరు లేరు అనుకున్నావా? అన్న శ్రీరామచంద్రుడు. అవునా కార్యకర్త? ఒకసారి ఇప్పుడు అంత పెద్ద మనిషి ఎందుకు? పెద్ద మనిషి కాదు, మన మనిషే. ఇంతకీ ఎవరివిడా? ఎవరు ఆవిడేంటి? ఆవిడ కూడా ఆవిడే, మన ఆవిడే. ఇన్ని రోజులన్నీ మోసం చేసావా? నేను కరెక్ట్గా చేశాను. ఇంత అందమైన భార్యునికి ఇంకొక ఆడదాని చూడాలని ఎలా అనిపించింది? నీ డైలాగ్ ఆన్సర్ ఉంది, మళ్ళీ అడుగుతున్నావు నువ్వు. అలా నవ్వుతున్నావంటే కొండ ముచ్చి మొక్కందానా? మా ఆయన్ని తగులుకుంటావా? అది తగులుకోలేదు, నేనే తగులుకున్నా. ఏంటి నీకు ఆల్రెడీ పెళ్ళైందా? తెలీదా? కొండంత పెళ్ళని ఎదురుగా పెట్టుకొని పెళ్ళైందని అడుగుతావేంటి? నేనే ఆయన పెళ్ళాని. కొండంత అన్నది కరెక్ట్గా చెప్పా. ఇప్పుడేంటి అది కావాలా నేను కావాలా? ఇద్దరు కావాలి, నాకేం రావాలి. మీ ఇద్దరికి ఆయన కావాలా లేదా చెప్పండి. ఆయనకైతే ఇద్దరు కావాలి. గొర్రెబొచ్చు ఆయన వదిలే. నువ్వు చెప్పేదేంటి? నేనే వదిలేస్తున్నా. అదే వదిలేసినప్పుడు నువ్వెందుకు నాకు? నువ్వు కూడా నాకు వద్దు. అమ్మయ్యా, ఈ నాటకాల కంపెనీ తెచ్చి నా లైఫ్ సెటిల్ చేశారా మీరు? పోతే పోయారు 2 పిల్లలు, మనకు పదవి అయితే ఉంది. ఇలాంటి 30 మంది వస్తారా? అరే అన్నా న్యూస్ వస్తుంది అందులో. చూడు. మన పార్టీ గురించి వార్తలు వస్తుందన్నా. పొద్దున్నే సర్పంచ్ గా గెలిచిన రాజా రవీంద్ర గారి కార్యకలాపాలు బయటపడటంతో ఆయన్ని పదవి నుంచి తొలగించి బై ఎలక్షన్ పెట్టడం జరిగింది. అదేంట్రా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు ఇంకా?
పోలేరా మీ ఇద్దరు ఉన్నారు నాకు ఎక్కడికి పోకుండా. మేము పోతాం అన్న. ఎక్కడ పోతారా? పదవికి ముందు ఒక ఇద్దరు పోయారు కదా, వాళ్ళిద్దరి దగ్గరికి. మీ పార్టీ అయిపోయింది, మా ఈవెంట్ కూడా అయిపోయింది. అద్భుతంగా పేమెంట్ ఇస్తాం, వెళ్ళిపోతాం సార్. ఇంకేం పేమెంట్ రా? ఏ సార్, పెళ్ళాలు పోయారు, పదవి పోయింది, ఈ ఏదో ఇద్దరు పోయారు, ఇంకేంటి పేమెంట్? ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు నీకు? కాదు సార్, ఇప్పుడు మీరేంటి పదవి పోయినందుకు బాధపడుతున్నారా? అంతే కదా, పదవి ఇప్పించామంటారా? పదవద్దు గానీ ఓ ఇద్దరు వెళ్ళిపోయారు కదా, వాళ్ళ సంగతి చూడు. అమ్మో, అది ఈవెంట్ పేమెంట్ కన్నా ఎక్కువ. కొత్తగా ఏదో లెటర్ వచ్చిందిరా ఒకటి. ఈ రోజు జాతరలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాం, దమ్ముంటే కాపాడు. ఎవడు రైడు మనకే ఛాలెంజ్ చేశాడు, ఖచ్చితంగా ఆ అమ్మాయిని నేనే కాపాడతారా? అమ్మాయి అంటే ఎగబడతావు, నువ్వు కాపాడతావా? మనం ముందు జాతరకి వెళ్ళాలి. జాతరలోనే వాళ్ళందరూ ఉంటారు. నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వేలే వేస్తావేవలా సరలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావేంటలా. నా కళ్ళు మొత్తం వాళ్ళ మీదే ఉన్నాయి. దిల్ దివానా మే హసీనా ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీంద్ ఉడాయే కౌన్ యే హర్ పల్. అతని చేతిలో నుంచి ఐస్ క్రీమ్ కనుక తీసుకోగలిగితే వాడికి మంచి గిఫ్ట్ ఈ జాతరలో. నీకు ఎక్కడో పొడుస్తున్నాడు. ఆ కోను ముక్కుకు తగిలిందంటే ఇంత లావున వస్తుంది. ఇదిగో నిన్నైతే పెట్టి లేపుతాడు ఎట్లా. ఒక చోట ఉండడు. ఇద్దరు గేమ్ ఆడతారు, నిలబెట్టిన వాళ్ళు సేఫ్, నిలబెట్టకపోతే వాప్. అబ్బా అన్నా, నీ సీట్ అనలేదు. ఒక్కోసారి పడి లేస్తుంది అది, చూడు నువ్వు ఒకసారి. ఇంత లాంగ్ తీసుకుంటున్నావేంట్రా? ఇక్కడ ఆడుకోరా. వాళ్ళతో మనకెందుకు? మామూలుగా చూస్తున్నా, ఎందుకు ఆతృత? నువ్వు కోరుకున్న బెలూన్ కొడతా, ఏ కలరో చెప్పు. రెడీయా? ఏంటి అది వెనకపోయిందా? ఇప్పుడు చూడు. హలో, బ్లూ అన్నావు, పింక్ కాదు. ఏది పింక్? నువ్వు కనుక మేము చెప్పిన కలర్ బెలూన్ కొడితే ఫ్యూచర్ లో నీ లవ్ సక్సెస్ అవుద్ది. ఓకే, అది పగులుతుందేమో అని నీలో ఒక బ్లషింగ్ చూసా నేను. అసలు ఎవడాడు? ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ చెప్పేస్తా, ఎస్, మీ ఓడైతే కాదు.